హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. 2 రాష్ట్రాల ఎన్నికలు దేశ ప్రజల్ని ఆశ్చర్యపరిచాయి. 2 రాష్ట్రాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానాకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఈరోజు వచ్చాయి. ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అన్న దానిపైన గడిచిన నెల రోజులుగా, అంటే ఆ 2 రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి, అంతకంటే ముందు నుంచి వస్తున్న సర్వేలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపైన దేశ ప్రజలకు ఒక అంచనా ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా దేశ ప్రజలు ఊహిస్తున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ కూటమికి అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ హంగ్ రావడానికి సంబంధించిన పాసిబిలిటీ కూడా ఉంది అంటూ చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్తూ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకే లీడ్ ఇస్తూ కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అంటూ చెప్తూ వచ్చాయి. బట్ హర్యానాకు సంబంధించి మాత్రం హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అంటూ ఎన్నికలకు ముందు కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత కానీ చెప్పిన సర్వే ఏజెన్సీ ఏదీ లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా ఛానల్స్ నిర్వహించిన సర్వేలలో కూడా, ఎగ్జిట్ పోల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఘన విజయం సాధించబోతుంది అంటూ చెప్తూ వచ్చాయి. బట్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సంబంధించి కూడా చాలా ధీమాగా ఉంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తామనే ధీమాలతో ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ పోయింది. లోక్సభ ఎన్నికల్లో తమతో పాటు కలిసి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీని దూరం పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీని దూరం పెట్టిందా, ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ పోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదో తెలియదు, కానీ 2 పార్టీలు విడిగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రజల పల్స్ను పట్టుకోవడంలో సర్వే సంస్థలు కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాయి అనేది చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశం. చాలా సందర్భాలుగా చూస్తున్నాం, సర్వే ఏజెన్సీస్ చెప్తున్న దానికి భిన్నమైన ఫలితాలు రావడం చూస్తున్నాం. బట్ ఏదో 1, 2, 3, 4 సర్వేలైనా ప్రజలకు సంబంధించిన మూడ్ని అంచనా వేయడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాయి. అవి ఆయా ఏజెన్సీలకు సంబంధించి రెప్యుటేషన్ ఉన్న ఏజెన్సీస్గా భారతదేశంలో ఉన్న చాలా ఏజెన్సీస్ పర్ఫెక్ట్గా ప్రజలకు సంబంధించిన అభిప్రాయాన్ని అంచనా వేస్తూ ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయం ఇది అంటూ చెప్తూ వస్తున్నాయి. బట్ హర్యానా విషయంలో ఎందుకు ఫెయిల్ అయింది అనేది చాలామంది ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇది భయంకరమైన షాక్ని కలిగించిన వార్తగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, 3 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అంటూ కొన్ని సర్వే ఏజెన్సీస్ చెప్పాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించబోతుంది అంటూ కొన్ని సర్వే ఏజెన్సీస్ చెప్పాయి. ఏ సర్వే ఏజెన్సీ ఏం చెప్పినప్పటికీ ఆయా పార్టీలకు వచ్చే నంబర్సు 100, 110, 120 ఇలా నంబర్స్ చెప్తూ వచ్చాయి. 2 పార్టీలకు సంబంధించి ఆ పార్టీ గెలుస్తుందని చెప్పిన సర్వే ఏజెన్సీస్ కావచ్చు, ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పిన సర్వే ఏజెన్సీస్ కావచ్చు. బట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేకే సర్వే ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి 160కి పైగా స్థానాల్లో విజయం సాధించబోతుంది అంటూ చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ చూస్తున్న వాళ్ళకు, ఎన్నికలకు సంబంధించిన ట్రెండ్ అంతా పరిశీలించిన వాళ్ళకు కేకే చెప్తున్న దాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఆ స్థాయి ఫలితం ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఆ నంబర్ వచ్చే పరిస్థితి ఉండదు అంటూ చాలామంది మాట్లాడుతూ వచ్చారు. ఈవెన్ వైసీపీ గెలిచినా 100, 110 స్థానాలతోటే, ఈవెన్ టీడీపీ గెలిచినా 100, 110 స్థానాలతోటే అని నమ్ముతున్న వాళ్ళలో రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు మాత్రమే కాదు, ఆ 2 రాజకీయ పార్టీలు కూడా, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కూడా తమ విజయానికి సంబంధించి వచ్చే నంబర్ పైన ఒక అంచనాతో ఉన్నాయి. బట్ కేకే చెప్పిన మాట 160కి పైగా స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించబోతోంది అని, 60%, దాదాపు 60% ఓట్లు కూటమికి రాబోతున్నాయంటూ చెప్పారు. బట్ ఎన్నికల ముగిసిన తర్వాత రిజల్ట్ మనం చూసినప్పుడు ఆయన చెప్పింది అక్షర సత్యం అనే విషయం అర్థమైంది. 160కి పైగా 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అదే స్థాయిలో ఓటింగ్ షేర్ని సంపాదించారు. మాటకొస్తే కేకే చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా కూటమి ఆంధ్రప్రదేశ్లో పర్ఫామ్ చేసింది. ఆ సందర్భంగా కేకే మాత్రమే ఎలా చెప్పగలిగారు, దీని వెనక ఏదో జరిగింది, ఏదో కాన్స్పిరసీ ఉంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు మాట్లాడుతూ వచ్చారు. అటువంటి కేకే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ కేకే గడిచిన ఎన్నికల సందర్భంగా ఆయనకు సంబంధించిన చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఎన్నికల ఫలితాల కంటే ముందు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కేకే ఇచ్చిన సర్వే వెనక ఏముంది, కేకేతో సర్వే చేయించింది ఎవరు, కేకేకి ఇంత సర్వే చేయడానికి సంబంధించిన నెట్వర్క్ ఉందా లేదా, ఇటువంటి రకరకాల చర్చలు ఆయనకు సంబంధించి చూస్తూ వచ్చాం. అయితే ఆ కేకే ఆ స్థాయిలో విశ్వసనీయ సమాచారం చెప్పగలిగిన కేకే సర్వే హర్యానా ఎన్నికలకు సంబంధించిన అంశంలో దారుణంగా ఫెయిల్ అయింది. 65 స్థానాలు దాదాపు అక్కడ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. 90 స్థానాలు కావును, 65 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అంటూ ఆయన చెప్పారు. బట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 50 స్థానాలతో భారతీయ జనతా పార్టీ 3వసారి అక్కడ అధికారంలోకి వచ్చింది. 3వసారి హ్యాట్రిక్ని అక్కడ భారతీయ జనతా పార్టీ
నమోదు చేసింది. సో భారతీయ జనతా పార్టీ విజయాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో కేకే సర్వేకి సంబంధించి దాన్ని బిలీవ్ చేస్తూ వచ్చిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు హర్యానా విషయంలో ఇంత దారుణంగా ఫెయిల్ అవ్వడం ఏంటి, అక్కడ ఎలా ఫెయిల్ అయ్యారు అనే దానిపైన కూడా చర్చ పొలిటికల్ సర్కిల్స్లో చూస్తూ ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్లో పర్ఫెక్ట్గా అంచనా వేసి ఆ హర్యానాలో కనీసం దరిదాపులో కూడా లేకుండా ఎందుకు వచ్చింది అనే దానిపైన రకరకాల చర్చలు వస్తున్నాయి. సో హర్యానా ఎన్నికల నేపథ్యంలో కేకే ఇచ్చిన సర్వే ఫెయిల్ అవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన గతంలో చేసిన సర్వే అంశానికి సంబంధించి కూడా మళ్ళీ ప్రస్తుతం దానికి సంబంధించి ఏం జరిగిందనే కాన్స్పిరసీకి సంబంధించిన చర్చ పెరిగే అవకాశం కనపడుతోంది.